డాక్టర్ గారు ఇందాక అన్నారు కదా తల్లిపాలు అమృతం లాంటివని. మరి డెలివరీ అయిన ప్రతి తల్లి పాలు ఇవ్వడానికి రెడీగా ఉంటుందా? అలాగే మళ్ళీ ప్రతి బిడ్డ తాగడానికి రెడీగా ఉంటాడా తల్లి దగ్గర? ఇది చాలా సహజమైన ప్రక్రియ. అంటే తల్లిపాల అమృతం లాంటివి పోతపాల వలన ఎన్నో నష్టాలు జరుగుతాయి. ఆ విషయం అందరూ అర్థం చేసుకోవాలి ముందు. అయితే ప్రతి తల్లి చాలా వరకు తల్లులందరూ మానసికంగా సిద్ధంగానే ఉంటారు. అయితే ఇప్పుడు ఇవాళ రేపు ఏం జరుగుతుందంటే ఈ పుట్టిన కొద్ది గంటల లోపల పక్కన ఉన్నవాళ్ళు అంటే అమ్మాయి అమ్మమ్మో నాయనమ్మో ఎవరో పక్కన ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఉంటారు కదా, వాళ్ళు తల్లి దగ్గర పట్టుకుని నేర్చుకునే లోపలే ఒకవైపు ఏమో బిడ్డ గురించి ఆందోళన వాళ్ళకి. అయ్యో 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది, ఇంకా పాలు పడలేదు, తాగటం లేదు, ఏమైపోతుందో ఆకలి అని ఒకవైపు. ఇంకొక వైపు ఈ అమ్మాయి గురించి అమ్మో మా అమ్మాయి ఇవ్వగలుగుతుందో లేదో నొప్పి, ఇది పెద్ద పద్ధతి, తెల్లవాళ్ళు మేలుకుని ఇస్తూ ఉండాలి, ఇవన్నీ చేయగలుగుతుందా మా అమ్మాయి అన్న ఆందోళనతో ఇంకొక పక్క. ఆ పుట్టిన పిల్లకి అసలు తల్లి దగ్గర అలవాటు చేసుకోక ముందే పాలు పోసేస్తూ ఉంటారు తెచ్చి. దాంతో ఏమవుతుంది, పిల్లలు ఇవాళ రేపు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఎప్పుడైతే పాలు తెచ్చి స్పూన్తో కానీ బాటిల్తో కానీ నోట్లో పోసారో ఈ తల్లి దగ్గర నుండి పాలు తాగటం అనేది కొంచెం దానికి సమయం వెచ్చించాలి, నేర్చుకోవాలి, కొంచెం బుగ్గలు నొప్పెడతాయి. ఎందుకంటే గట్టిగా పట్టుకుని పాలు లాక్కోవాలి తనే బిడ్డ. ఆ ప్రయత్నం ఇంకా చెయ్యరనమాట, వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఎప్పుడైతే తల్లి దగ్గర పెట్టి ఇక్కడ తాగు అని అన్నామో మనం, ఇది చాలా కష్టంగా ఉంది, నొప్పిగా ఉంది, నేను ఇది ఎందుకు చెయ్యాలి అని చెప్పి వదిలేస్తారు పూర్తిగా. వదిలేసి ఏడుపు మొదలు పెట్టేసరికి మళ్ళీ తెచ్చి పై పాలు పడతారు. దాంతో అసలు పూర్తిగా అలవాటు అనేది మొదలే కాదు. మనం జంతు ప్రపంచంలో చూస్తే అసలు పోతపాలు అనేవి ఉండవు కదా, మరి తప్పనిసరిగా తల్లి దగ్గరే తాగుతారు. కానీ మనం కూడా అసలు పైపాలు పోయకుండా ముందు నుండి తల్లి మానసికంగా రెడీ అయ్యి పాలు ఇవ్వటానికి, మరి బిడ్డని పుట్టిన నిమిషం నుంచి వెంటనే చనుబాలు ఇవ్వటం మొదలు పెడితే అది జరగకపోవటం అంటూ ఉండదు. ఆటోమేటిక్గా ఇదేంటంటే డిమాండ్ సప్లై. బిడ్డ ప్రయత్నం చేస్తూ ఉంటే తల్లికి ఆ సంబంధమైన హార్మోన్లు స్రవిస్తాయి, పాలు తయారవుతాయి, పాలు బయటకు వస్తాయి, బిడ్డ కడుపు నిండుతుంది. మరి అలా కాకుండా పై పాలు తెచ్చి పోస్తుంటే తల్లికి రావటం జరగదు, బిడ్డకు కూడా చేయటం జరగదు. అలాగే పిల్లలు కూడా మొట్టమొదటి నుండి తల్లి దగ్గర పాలు అలవాటు చేస్తే అసలు ఏమీ సమస్య ఉండదు, వాళ్ళు చక్కగా నేర్చుకుంటారు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రం, అంటే ఉదాహరణకి చాలా ప్రీటర్మ్ బేబీ ఉంటే, మరి ఇంక్యుబేటర్లో పెట్టాల్సిన అవసరం ఉన్న బేబీ ఉంటే, అటువంటి బేబీస్ వాళ్ళు తల్లి దగ్గర సక్ చేయలేరు కనుక ఇనీషియల్గా ముందు కొన్నాళ్ళు అసలు ఐవి ఇస్తారు, తర్వాత ట్యూబ్ ద్వారా ఫీడింగ్ ఇస్తారు, ఆ తర్వాతే తల్లి దగ్గర అలవాటు చేయటం జరుగుతుంది. రేపు బిడ్డకి ఏదన్నా సమస్య ఉండి తల్లి దగ్గర పట్టుకోలేకపోతే అది అరుదుగా జరుగుతుంది. బిడ్డలు కూడా తప్పనిసరిగా ఏంటంటే తల్లి బిడ్డల అనుబంధం కూడా ఎప్పుడైతే తల్లి తన చేతిలో పట్టుకుని బిడ్డ వైపు చూస్తూ బిడ్డతో కాన్స్టెంట్గా స్పర్శ ఉంటూ బిడ్డతో మాట్లాడుతూ లాలిపాటలు పాడుతూ మాట్లాడుతూ బుజ్జగిస్తూ ఎప్పుడైతే ఆ రకమైన సంబంధం ఏర్పడుతుందో ఆ బిడ్డల యొక్క వారి డెవలప్మెంట్ కానీ వాళ్ళ మానసిక స్థితి కానీ చక్కగా సంపూర్ణంగా అది డెవలప్ అవుతుంది. అసలు ఎందుకు ఇప్పుడు ఈ ప్రీటర్మ్ బేబీస్ కూడా ఎప్పుడైతే వాళ్ళు ఇంటెన్సివ్ కేర్లో అక్కడ ఉన్నారో ఆ ట్యూబ్ ద్వారా ఇచ్చే పాలు కూడా లేదా అలాంటప్పుడు కూడా తల్లిని పక్కన ఉండమంటారనమాట, పక్క నుండి మాట్లాడమంటూ ఉంటారు. ఎందుకంటే బిడ్డకి తల్లి వాయిస్ ఇది లోపల క్యారీ అవుతుంది, అది తప్పనిసరిగా అది బిడ్డకు ఒక ప్రశాంతమైన వాతావరణం, తల్లి స్పర్శ, తల్లి యొక్క గొంతు ఇవన్నీ తెలుస్తాయి. కానీ చాలా ముఖ్యం అది. డాక్టర్ గారు, మరి డెలివరీ అయిన తర్వాత తల్లికి ఒక కొత్త బాధ్యత ఏర్పడుతుంది కదా, మరి ఆ తల్లికి ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? పోస్ట్మార్టం బ్లూస్, పోస్ట్మార్టం డిప్రెషన్ అనేవి చాలా ప్రాచుర్యం, అందరికీ తెలిసిన కాంప్లికేషన్స్ డెలివరీ తర్వాత. తప్పనిసరిగా ఎందుకంటే కొత్త బాధ్యత, శారీరకంగా బోల్డని మార్పులు వస్తాయి, కొత్త శరీరాన్ని ఆమె అంగీకరించాలి, మరి మానసికంగా మార్పులు వస్తాయి. ఒకవైపు ఈ రకరకాల నొప్పులు, శరీరంలో జరుగుతున్న మార్పులు, మరి ఇవన్నీ ఉంటాయి. పాలు ఇవ్వటం సరిగ్గా అది కనుక కుదరకపోతే ఆ రకమైన టెన్షన్ ఉంటుంది. మరి బిడ్డకి చిన్న చిన్న తేడాలు వస్తూనే ఉంటాయి అప్పుడప్పుడు, వాంతులని, విరోచనాలని, జ్వరాలని ఇటువంటి వచ్చినప్పుడల్లా, ముఖ్యంగా మొదటి బిడ్డ పుట్టినప్పుడు చాలా టెన్షన్, స్ట్రెస్కి లోనవుతారు. అందుకని ఏంటంటే మొట్టమొదట కొన్ని రోజుల పాటు కొద్దిగా ఈ ఆందోళన ఇటువంటివి ఉంటాయి. దీన్ని అందరికీ జరిగేవేవి పోస్ట్మార్టం బ్లూస్ అంటారు. అలా కాకుండా కొంతమందికి ఈ విపరీతమైన హార్మోన్లలో తేడాల వలన, ఈ ఆందోళన వలన ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు.
అంటే డిప్రెషన్లోకి వెళ్ళటం అంటే వారు అసలు వారి గురించి శ్రద్ధ తీసుకోకపోవటం, తన 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 పర్సనల్ హైజీన్ కానీ అంటే స్నానం చేయకపోవటం, బట్టలు మార్చుకోకపోవటం, తలదూకోకుండా, తినకుండా, బిడ్డ ఆలనా పాలన పట్టించుకోకుండా తన పాటికి తను ఒక రూమ్లో కూర్చుని కారణం లేకుండా ఏడుస్తూ ఇటువంటి లక్షణాలు కనుక కనపడితే వెంటనే సైకియాట్రిస్ట్ని సంప్రదించాలి. అంటే పోస్ట్మార్టం డిప్రెషన్ అనేది మనం ముందుగా గుర్తుపట్టకపోతే చాలా సుదీర్ఘకాలం కొనసాగుతుంది. తర్వాత తల్లిగా తను ఫంక్షన్ చేయటానికి ఇది చాలా అడ్డం వస్తుంది. మరి మిగతా ఫ్యామిలీతో రిలేషన్షిప్స్ పాడైపోతాయి. ఎందుకంటే ఎవరికి అర్థం కాదు, ఇలా ఎందుకు చేస్తుంది అని వాళ్ళకి అర్థం కాదు కనుక, అంటే కావాల్సి వచ్చే చేస్తుందని వాళ్ళు అనుకుంటారు. అందుకని ఏంటంటే ఇటువంటి లక్షణాలు కనపడితే తప్పనిసరిగా చూపించి చికిత్స అనేది చేయించాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, కాన్పు అయిన తర్వాత స్త్రీలు ఎటువంటి ఆహార నియమాలను పాటించాలో తెలియచేస్తారా? తప్పనిసరిగా పాలిచ్చే తల్లులకి, ఎందుకంటే పాలు ఆమె శరీరం నుండే తయారు కావాలి. ఈ పాలల్లో ఉండే పౌష్టికాలు ఎలా ఉంటాయి అన్నది ఆమె తీసుకునే ఆహారం బట్టే అది ఉంటుంది. అందుకని తప్పనిసరిగా ప్రత్యేకమైన ఆహారం కొనసాగించాలి. గర్భవతులకు ఎలా అయితే సలహా ఇస్తామో దానికి ఇంకా కొన్ని క్యాలరీలు, ప్రోటీన్లు ఇవన్నీ ఎక్కువగా అవసరం పాలిచ్చే తల్లులకి. అంటే అన్నిసార్లు పాలు ఇవ్వాలంటే మొట్టమొదట్లో ఆన్ డిమాండ్ ఇవ్వాలి, గంటకోసారి ఇస్తే గంటకోసారి ఇవ్వాలి. తర్వాత బిడ్డ ఎక్కువగా తాగటం అలవాటు చేసుకున్న తర్వాత మరి కనీసం 3 గంటలకు ఒకసారైనా ఇవ్వాలి. బిడ్డ పెరగాలి, బిడ్డ బరువు కరెక్ట్గా పెరుగుతుందా లేదా అన్న విషయం కూడా చూసుకోవాలి. అందుకని తల్లికి తప్పనిసరిగా క్యాలరీలు ఎక్కువ అవసరం, మరి ఆహారంలో ప్రోటీన్లు కానీ, విటమిన్లు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగానే అవసరం. మరి డాక్టర్ గారు, కాన్పు అయిన తర్వాత స్త్రీలలో శారీరకంగా చాలా మార్పులు వస్తాయని చెప్తున్నారు కదా, మానసికంగా కూడా వస్తాయి శరీరంతో పాటు అన్ని రకాలుగా. అయితే మళ్ళీ కుటుంబ పరంగా వారికి ఎటువంటి సహకారం అందించాలంటారు? తప్పనిసరిగా కుటుంబ సభ్యులందరి సహకారం ఉండాలి. భర్త వైపు నుండి సహకారం ఉండాలి, మరి ఇతర కుటుంబ సభ్యుల నుండి సహకారం ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇవాళ రేపు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. అంటే అందులో విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా భార్యాభర్త ఇద్దరే ఉంటారు. అందులో ఒకరు పనికి వెళ్ళిపోతారు. ఈ అమ్మాయి కూడా లీవ్ ఎన్ని రోజులు దొరుకుతుంది అన్నది అనుమానం. పూర్వకాలం ఏంటంటే మొత్తం ఫ్యామిలీ, మొత్తం జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు కుటుంబంలో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, మరి పనికి సాయం చేయడానికి మనుషులు ఉండేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఏమీ కూడా దొరకటం లేదు. కానీ ఉన్నంత వరకు అయినా కనీసం ఆ అమ్మాయిని అర్థం చేసుకోవాలి ముందు. అంటే రాత్రి తెల్లవారులు లేచి బిడ్డకి పాలిస్తూ, మళ్ళీ పొద్దున్నే లేచి బిడ్డ పనులన్నీ చూసుకుని, తనే బిడ్డకి స్నానం చేయించుకుని, మళ్ళీ ఇంట్లో వంట పనులు, ఇంటి పని అంతా చూసి ఇవన్నీ చేయటం చాలా స్ట్రెస్ అయిపోతుంది కనుక మరి కొన్ని పనుల్లో మిగతా వాళ్ళు కూడా పాలు పంచుకోవాలి. మరి రాత్రిపూట కూడా చూసుకోవడానికి ఒక్కళ్ళే కాకుండా మరి ఇంకొక ఫ్యామిలీ మెంబర్ కూడా సహాయం చేస్తే బాగుంటుంది. మరి భార్యాభర్తలు ఇద్దరే ఉంటే వాళ్ళిద్దరే పంచుకోవాలి పనులు. కానీ ఒక మంచి విషయం ఏమిటి అంటే ఈ మధ్యకాలంలో ఇలా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిన తర్వాత భర్తలకి బిడ్డ పెంపకంలో పాలు పంచుకోవటం చాలా ఎక్కువైందని చెప్పుకోవాలి. వాళ్ళు భార్య గర్భవతి అయిన దగ్గర నుంచి వెంట వస్తారు. ఆ అమ్మాయి యొక్క ఆహారం గురించి, మందుల గురించి అన్ని జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. కాన్పైన తర్వాత కూడా బిడ్డ ఆలనా పాలనలో వాళ్ళు కూడా పాలు పంచుకుంటున్నారు. ఇది చాలా చక్కటి డెవలప్మెంట్. ఇది మరి ఎవరూ లేనప్పుడు చూసుకోవాలి కదా, తప్పదన్నమాట ఇది. అందుకని అమ్మాయికి వేళకి మంచి ఆహారం కావాలి. మరి తప్పనిసరిగా సప్లిమెంట్లు, ముఖ్యంగా ఐరన్, కాల్షియము, తర్వాత బిడ్డ మెదడు యొక్క పెరుగుదలకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి. ఇటువంటివి విటమిన్స్ ఇవన్నీ కూడా క్రమం తప్పకుండా సప్లిమెంట్లు తీసుకోవాలి. ఆహారం దృష్ట్యా కూడా చక్కటి పౌష్టికాహారం తీసుకోవాలి. ఆ అమ్మాయికి కొద్దిగా తన గురించి తను చూసుకోవడానికి, తన శరీరం విషయం కానీ, మరి మానసికంగా కొంతసేపు రిలాక్స్ అవ్వటానికి కానీ, మరి ఎక్సర్సైజ్ అది చేసి శరీరం తిరిగి పూర్వస్థితికి చేరుకోవటానికి కానీ కొంత సమయమైనా అమ్మాయికి ప్రత్యేకంగా ఈ బాధ్యత నుంచి తప్పించి కొంత సమయం దొరికేటట్టు చూసుకోవాలి. రాత్రిపూట కూడా కొంతవరకైనా నిద్ర, పూర్తిగా తెల్లవారులు మేల్కోకుండా కొంత నిద్ర ఉండేటట్టు చూసుకోవాలి. మరి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఈ అమ్మాయికి ఏమన్నా సందేహాలు అవి వచ్చినప్పుడు సలహా ఇవ్వటం, మానసికంగా ధైర్యం చెప్పటం, వెనక మేము ఉన్నాము, నీకేమీ భయం లేదు అని చెప్పటం, ఇటువంటివి చేయాలి. ముఖ్యంగా కాన్పైన వెంటనే పోస్ట్మార్టం బ్లూస్ వంటివి ఉన్నప్పుడు మానసికంగా కూడా అమ్మాయికి ఆసరా ఇవ్వాలి. ఈ రకంగా అందరూ కుటుంబం మొత్తం పాలు పంచుకుంటే తప్పనిసరిగా త్వరగా శారీరకంగా కానీ మానసికంగా కానీ అమ్మాయి త్వరగా కోలుకోవడానికి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ డాక్టర్. మరి డెలివరీ అయిన తర్వాత స్త్రీలలో వచ్చే సమస్యలు మరియు జాగ్రత్తలు తెలియజేసినందుకు మరొకసారి